ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చాలామంది ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, హ్యాపీగా ఫ్రీ టైం దొరుకుతుంది, మంచిగా ఫుడ్ లాగిన్ చేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్ తినొద్దని చెప్తుంటారు, బట్ సమ్మర్లో కాస్త టైం వచ్చిందని చెప్పి ఈ టైంలోనే ఇంకా ఎక్కువ జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. ఈ ఎండకి మనం ఫంక్షన్స్కి అటెండ్ అయినా కాస్త ఒక ముద్ద ఎక్కువ తిన్నా కడుపులో ఉలగరంగా తిప్పేస్తూ ఉండడం, కొంతమంది అయితే ఫుడ్ ఇష్టం అని చెప్పి ఎక్కువగా పట్టనంత అంటే స్టమక్ ఫుల్గా తినేస్తూ ఉంటారు. బట్ ఇలా తినడం మంచిది కాదు. మనం తినే ఆహార పదార్థాల్లో టాక్సిన్స్ ఉండొచ్చు, అరగకపోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు అంటున్నారు. మరి ఎంత తిన్నా కూడా చక్కగా మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోయేలాగా డీటాక్సిఫికేషన్ ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాము. ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. వారిని అడిగి ఈరోజు ఒక సొల్యూషన్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మితంగా తింటే ఆహారం, అమితంగా తింటే విషం, ఇది అందరూ చెప్తుంటారు, బట్ ఎవరూ పాటించరు. ఒక ముద్ద ఏదైనా రుచిగా తగిలింది, లేకపోతే బాగా మంచిగా అనిపించింది అంటే డస్ట్బిన్ లాగా ఎక్కువ తింటూ ఉంటారు, పొట్టలో వేసేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం ఏదైతే తిన్నామో మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోవాలి, లోపల ఉన్న మల్లన్నీ పోవాలి, స్టమక్ క్లీన్గా ఉండాలి అంటే మనం అసలు ఏం చేయాలి? అంటే ఈ డీటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మేము ఆయుర్వేదంలో ఫస్ట్ని ఎవరైనా వైద్యులు చాలా వరకు చేసేది ఏంటంటే ఫస్ట్ని డీటాక్స్ కోసం అందిస్తారు. మెడిసిన్స్ తోటి పాటుగా ఒక డీటాక్స్ అనేది పెడతారండి కంపల్సరిగా. పూర్వకాలం మనకి ఆముదం అనేది ఉండేదమ్మా, ఎరండి తేళ్ళు అంటాం కదా, అవి సీజన్ మారినప్పుడల్లా మనకి ఒకసారి ఆముదం అనేది ఇచ్చేవారండి. ఇవ్వడం వల్ల ఏంటంటే అంత క్రితం మనం తిన్న ఆహారంలో ఉన్న టాక్సిన్స్ కానీ, ఇండైజెషన్ వల్ల జార్పండి కానీ, ఈ ఏదైతే మన శరీరంలో అక్కర్లేని పేరుకుపోయినాయో మన ప్రేగుల్లో అవన్నీ క్లీన్ అయిపోవడానికి ఇచ్చేవారండి. క్లీన్ అవటమే కాదు, ఆ పేగుల్లో ఉన్న క్రిములు చనిపోతాయమ్మా. మంచి యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్, లూబ్రికెంట్, యాంటీవైరల్ కూడా. ఒక ఆముదం అనేది ఇంక మిరాకిల్ అండి. అది డ్రై అవుదమ్మా. మీరు తాగిన తర్వాత పేగులు కంటుకుంటే చాలా రోజుల పాటు ఉంటుందన్నమాట. మీ శరీరాన్ని మీరు తిన్న ఆహారంలో ఉన్న విషాల నుంచి కానీ, ఆ కల్మషాన్ని నుంచి కానీ కాపాడటానికి అద్భుతమైన లేయర్గా ఏర్పడి చాలా ఉపయోగపడుతుంది ఆముదం అనేది. అది పూర్తిగా మానేసామండి మనం. మానేయడం వల్ల ఏమవుతుందంటే అసలు ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఊహ తెలిసాక అలా ఆముదం తాగిన గుర్తే లేదు నాకు. అవును. ఇంకా ఇక్కడైతే ఇంకా తెలంగాణలో చాలామంది తాగుతున్నారమ్మా, నార్త్ ఇండియాలో కూడా తాగుతారు. కానీ అటు ఆంధ్ర వైపుకి అయితే పూర్తిగా దాన్ని మర్చిపోయినట్టు ఆల్మోస్ట్ ఎవరో కానీ లేరు. కానీ ఎప్పుడు కరోనా వచ్చాక మళ్ళీ అవేర్నెస్ వచ్చి డీటాక్స్ చేయాలి, బాడీ ఆరోగ్యంగా ఉండాలి ఇలాగమ్మా. ఇప్పుడు ఏమవుతుందంటే మోడర్న్ వైద్యంలో కానీ ఈ స్పాస్లో కానీ ఇక్కడ కొలాన్ థెరపీ అని వచ్చిందండి. కొలాన్ థెరపీ 2 పైపులు పెడతారు. ఒకటి వాటర్, సమ్ లిక్విడ్ అనమాట, అందులో అది లోపలికి పంపుతామంటే ఒకటి బయటకు పంపుతుంది. కాబట్టి ఈ ప్రేగులను అంటుకున్నది అంతా కూడా బయటకు అలా తీసేస్తున్నారు. అలా తీయటం వల్ల విత్ ఇన్ 2 days 5 to 6 kilos తగ్గుతున్నారండి. అంటే మీ స్టమక్లో ఎంత ఉందో మీరు అర్థం చేసుకోండి సార్. నిజంగా అంత పేరుకుపోతుందా? పేరుకుపోతుందమ్మా. ఓకే. ఇప్పుడు మనం రోజు మోషన్కి వెళ్తూ ఉంటాము, దానికి కాస్త పొట్ట తేలిక పడినట్టుగా అనిపిస్తుంది, కానీ అంటుకున్నది చాలా ఉంటుందమ్మా. దాన్ని క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా మన బాడీలో వేస్ట్ వాటర్ అనేది కూడా చాలా ఉందండి. ఈ మోషన్స్ అవడం వల్ల ఏమవుతుందంటే మేము విషపు నీరు అంటాం దాన్ని, అది బాడీ అంతా ఉంది. ఆ టాక్సిన్ వాటర్ బయటకు వెళ్ళిపోతుందమ్మా, ఈ పేగులకు అంటుకున్నది కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అంత వెళ్ళిపోయిందో మీరు ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతారు. 2 days అంత తగ్గుతున్నాం అంటే మన బాడీలో ఎంత వేస్టేజ్ పట్టుకుని మనం అదే ఉదాహరణ అండి మనకి. చాలా అమ్మా. అసలు మనకి ఏదైనా ఒక జబ్బు రావడానికి కారణం 2 అండి. మెయిన్ చెప్పేది పొట్ట, బ్రెయిన్. తల, పొట్ట. అందుకనే పొట్టని చిన్న బ్రెయిన్ అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. అంచేత ఈ 2 ఫ్రెష్గా ఉన్నాయనుకోండి, ఆ మనిషి చాలా ఆనందంగా ఉంటాడు, ఎప్పుడుని జబ్బుకు దూరంగా ఉంటాడు. జబ్బు ఉన్నా కూడా అతను ఏమీ చేయలేదు.
ఎందుకంటే ఈ రెండు ఆనందంగా ఉన్నాయి కదా, మ్మ్. అందువల్ల అనమాట. Okay. బ్రెయిన్ కంట్రోల్ దేన్నైనా కంట్రోల్ చేసేస్తున్నాం. అవును, మన ఆ విధంగా ఆలోచనే అంతా ఉంటుంది అంటారు. పాజిటివ్ ఉంటే పాజిటివ్గా, నెగిటివ్ ఉంటే నెగిటివ్గా దాన్ని బట్టి మనిషి యొక్క ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే. ఈ విధమైన డీటాక్స్ అనేది ఇప్పుడు ఒక 1 month ఉంటుందమ్మా, 15 days ఉంటుంది, 1 week ఉంది, వీక్లీ వన్స్ ఉంటుంది. ఇలాగా ఇటువంటివి ఏంటంటే మనం కంపల్సరీగా ఈ వాడుకుంటేనే ఇవాళ మనం మనకి దొరికే ఆహారం కానీ మన జీవన విధానం కానీ ఇందులో మనం జబ్బులకి దూరంగా ఉండాలి అంటే కనుక డీటాక్స్ అనేది ఫస్ట్ పాయింట్ అమ్మా. మిగిలిన మందులు ఎలా ఉన్నా ఈ డీటాక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి. పూర్వం సీజనల్గా ఇచ్చేవారండి, ఎవ్రీ 4 monthsకి ఒకసారి. వేసవికాలం నుంచి వర్షాకాలం వచ్చే ముందర, వర్షాకాలం నుంచి మళ్ళీ శీతాకాలం వచ్చే ముందర, ఈ శీతాకాలం వెళ్ళిపోయి మళ్ళీ వేసవికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలాగా 4 monthsకి ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా ఇచ్చేవారు. మా చిన్నతనం అంటే నాకు చాలా ఏజ్ అండి, నా చిన్నతనంలో అంటే ఒక 60-70 ఏళ్ళ క్రితం నాకు జ్ఞాపకం ఉండి ఒక 60 ఏళ్ళు 55 ఏళ్ళు అనుకోండి. అప్పట్లో మరి పురుగు మందులు లేవు, ఎరువులు లేవు, ఓన్లీ మనం పశువులు ఎరువులు వేసే ఆహారాన్ని పండించేవారు. అప్పుడు కూడా ఆముదం తాగించారు అంటే ఎందుకు తాగించారు? ఏవో సమ్ టాక్సిన్స్ అనేవి ఏవైనా ఉంటాయి, ప్రకృతిలో వచ్చినవి ఉండొచ్చమ్మ, మనకు తెలియకుండా విషాన్ని ఏదైనా తిని ఉండొచ్చు. అంటే విషాన్ని ఇచ్చే సూక్ష్మజీవులు ఉంటాయి కదా, ఇప్పుడు బొద్దింకలు వాటి మలం కానీ, లేకపోతే ఒక సాలిడ్ ఉంది, దాని గూడు ఉంది, అదేదో పైనుంచి రాలి ఆ వంటలో పడ్డది, మనం తిన్నాం, ఆ టాక్సిన్ ఉంటుంది బాడీలో. ఇలాగే ఎన్నో రకాలుగా టాక్సిన్స్ ఉంటాయమ్మా. మనం తాగే నీటిలో ఉన్న ఏమైనా క్రిములు, మన కంటికి కనపడిన క్రిములు చనిపోయి లోపలికి వెళ్ళడం కానీ ఇలాంటి అనేకం జరగవచ్చు. వాటిని శుద్ధి చేయడానికి కూడా అప్పట్లో ఆముదం ఇచ్చేవారు. ఇప్పుడు మనం డైలీ తినే ఆహారం 2 పూటలా తినే కూరలు కానీ టిఫిన్స్ కానీ అన్నం కానీ అన్నీ కూడా కెమికల్ తోటి కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అమ్మా ఈ డీటాక్స్ అనేది. మనం ఎంత హ్యాపీగా ఆలోచిస్తామంటే మన స్కూటర్ కొంచెం ఏమన్నా తేడా వస్తే వెంటనే షెడ్లో బాగు చేస్తాం, కారు బాగోపోతే పెయింట్ వేస్తాం, ఇంజిన్ మెకానిక్ లేకపోతే బోర్ చేయిస్తాం. మన పొట్టకి ఎప్పుడు చేయించట్లేదు బోర్, మన బాడీకి చేయించట్లేదు. ఈ డీటాక్స్ అనేది ఈ బాడీకి మోస్ట్ ఇంపార్టెంట్ డీటాక్స్. సార్ ఓన్లీ ఆముదం తాగడం అంటే వారానికి ఒకసారి తాగాల, ఎలా తాగాలి? ఆముదం ఒక ట్యాబ్లెట్స్ ఉంటాయమ్మా, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచి హ్యాపీగా క్లీన్ అయిపోతుంది. అలాగే పడుకునేటప్పుడు వేసుకుని కొన్ని రకాలు ఉన్నాయండి, కొన్ని 100 రకాలు ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో డీటాక్స్కి. ఎక్కడ దొరుకుతాయి సార్ ఇవి? అంటే మా దగ్గర ఉంటాయండి, బయట షాపుల్లో కూడా ఉన్నాయి. ఇవాళ చాలా షాపుల్లో ఆయుర్వేద షాపుల్లో అమ్ముతున్నారు. ఏమని అడగాలి? జులాబ్ గోలీ అంటే ఇస్తారు హిందీలో, అయితే యునానీలో అయితే జులాబ్ గోలీ అంటారు. మన వాళ్ళు అయితే ఫ్రీ మోషన్కి డీటాక్స్కి పొట్ట క్లీన్ అవ్వడానికి ఇమ్మంటే ఇస్తారు. అలాగే ఆయుర్వేద షాపుల్లో అన్నీ దొరుకుతాయండి, చక్కగా వాడుకోవచ్చు. సో ఇదండి మనం ఇంతకు ముందు సార్ చెప్పినట్టుగా, డాక్టర్ గారు చెప్పినట్టు పాతకాలంలో 60 ఏళ్ల ముందే డీటాక్స్ అవ్వడానికి ఆముదం ఇచ్చారంటే అసలు ఇప్పుడు మనం తినే ఫుడ్ రోజు తీసుకున్నా కానీ పెద్ద అంటే వేస్ట్ అనే సమస్య అయితే ఉండదు. ఎందుకంటే అలాంటి పురుగుల మందులు వాడినవి, ఫర్టిలైజర్స్ ఏవైతే వాడారో అవే తింటున్నాం రోజు. సో కొంచెం న్యాచురల్గా బ్రతకడానికి కొంచెం డిటాక్సిఫికేషన్ చేసుకొని మంచిగా ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.